2026 మెగా హీరోలకు గ్రాండ్ వెల్కమ్ పలుకుతోంది. సంక్రాంతి పండక్కి మనశంకర వరప్రసాద్ తో మెగా సందడి స్టార్ట్ అవుతోంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలు క్యూ కడుతున్నాయి. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మార్చి 27న విడుదలవుతోంది. మరి పవన్, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేది ఎప్పుడు? ఫ్లాప్ లో ఉన్న మెగా హీరోలకు ఓజీ సక్సెస్ ఊపిరిపోసింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి దుర్గ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ ఒక్కరేంటి అందరూ ఫ్లాప్ లో ఉండగా ఓజీ హిట్ మెగా కాంపౌండ్ కు కిక్కెక్కించింది. 2025 మెగా సక్సెస్ఫుల్ ఎండింగ్ 2026 పై ఆశలు భారీగా పెంచింది. దీనికి తగ్గట్టే మెగా హీరోల సినిమాలు థియేటర్స్ లో క్యూ కడుతున్నాయి. 2026లో ఒక్కో నెలను ఒక్కో మెగా హీరో పంచుకున్నాడు. ముందుగా జనవరిలో సంక్రాంతి పండక్కి చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అవుతోంది. గ్లిమ్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో సినిమాపై అంచనాలు పెంచేశాయి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తయి చాలా రోజులైంది. ఓజీ సక్సెస్ ఆనందాన్ని మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాదే ఉస్తాద్ ను తీసుకురావడం కంటే గ్యాప్ ఇచ్చి 2026లో తీసుకురావాలన్న ఆలోచనలో పవన్ ఉన్నాడు. 2026లో సినిమా లేదన్న లోటు లేకుండా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12న రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. జనవరిలో అన్నయ్య, ఫిబ్రవరిలో తమ్ముడు, ఇక మార్చిలో పెద్ది వస్తున్నాడు. మార్చి 27న రిలీజ్ అంటూ విడుదల తేదీ ప్రకటించి చాలా కాలమైంది. ఇప్పటివరకు 60% షూటింగ్ పూర్తయింది. గురువారం నుంచి పూణేలో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్, జాన్వీపై పాట తీస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఎడిటింగ్ కూడా పూర్తయింది. సాయి దుర్గ్ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టును హీరో కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తీస్తున్నారు. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. జనవరి నుంచి మార్చి వరకు చిరు, పవన్, చెర్రీ సినిమాలు రిలీజ్ కావడంతో సంబరాల ఏటిగట్టు ఏప్రిల్లో థియేటర్స్ లోకి వస్తే 4వ నెల కూడా కవర్ అయినట్టే. వరుణ్ తేజ్ నటిస్తున్న హారర్ కామెడీ కూడా లైన్ లో ఉంది. టాలెంటెడ్ హీరోయిన్ కి రిజల్ట్ తో సంబంధం లేదు. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. అందం తగ్గిన అభినయంతో ఆఫర్స్ ని కొట్టేస్తారు. తెలుగులో కనిపించకుండా పోయిన ఓ స్టార్ హీరోయిన్ క్రేజీ ఆఫర్ ని అందుకుందట. ఇంతకీ ఆ ఫ్లాప్ కమ్ లక్కీ హీరోయిన్ ఎవరో చూద్దాం. నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ బేబీ జాన్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీ డిజాస్టర్ తర్వాత మరో బాలీవుడ్ ఆఫర్ రాలేదు. తెలుగులో నటించి 2 ఏళ్లు అయిపోయింది. చిరంజీవితో నటించిన భోళా శంకర్ ఫ్లాప్ తర్వాత తెలుగులో మరో మూవీ చేయలేదు. తమిళంలోనూ అరకొర ఛాన్స్లే. ఇలాంటి టైంలో కీర్తి సురేష్ తెలుగు ఆఫర్ అందుకుంది. వరుస ఫ్లాప్స్ తో కీర్తి సురేష్ ఆఫర్స్ తగ్గాయే కానీ ఫేడౌట్ కాలేదు. ఈ అమ్మడి యాక్టింగ్ స్కిల్స్ పై నమ్మకం మేకర్స్ కు తగ్గలేదు. ఫ్యామిలీ స్టార్ తర్వాత దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందే రౌడీ జనార్దన్ మూవీలో కీర్తి సురేష్ ఖాయమైంది. 11న సినిమాలను లాంఛనంగా మొదలుపెట్టి 16 నుంచి ముంబైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. కిరణ్ అబ్బవరంతో రాజావారు, రాణిగారు తీసిన రవికిరణ్ కోలా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. భోళా శంకర్ ఫ్లాప్ తర్వాత కీర్తి సురేష్ తెలుగులో కనిపించలేదు. అయితే వరల్డ్ వైడ్ 1000 కోట్లు కలెక్ట్ చేసిన కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చింది. 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని పాన్ ఇండియా మూవీలో అడుగు పెడుతోంది. తమిళంలో 2 సినిమాలు రివాల్వర్ రీటా, కన్నీవేదిలో నటిస్తోంది. హిందీలో జాన్ ఫ్లాప్ అయినా బాలీవుడ్ లో మరో ఆఫర్ అందుకుంది. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద రూపొందుతున్న హిందీ సినిమాలో రాజ్ కుమార్ రావుతో కీర్తి సురేష్ జతకడుతోందన్న న్యూస్ బయటకొచ్చినా ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. విజయ్ దేవరకొండ మూవీ ఆఫర్ తో ఊపిరి పీల్చుకున్నట్లయింది. ధమాకా హిట్ తర్వాత రవితేజ, శ్రీలీల మరొకసారి జతకట్టిన సినిమా మాస్ జాతర 31న రిలీజ్ అవుతోంది. రిలీజ్ కి ఇంకా 20 రోజులుండగానే ప్రమోషన్ మొదలెట్టేశారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూను, లేటెస్ట్ గా డ్యూయట్ ని రిలీజ్ చేశారు. థర్డ్ సాంగ్ ఎలా ఉందో చూద్దామా. మాస్ జాతర నుంచి వచ్చిన 3 పాటలు దేనికవే అన్నట్టున్నాయి. లేటెస్ట్ గా విడుదల చేసిన చిట్టి చిలక చిన్న మొలక సాంగ్ ను ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అబ్దుల్ వహాబ్, బీమ్స్ పాడడం విశేషం. ఈ సాంగ్ ను దేవరాయ్గా బీమ్స్ ట్యూన్ అందించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఇచ్చాడు. మాస్ జాతర నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ ఓలే ఓలేలో అసభ్య పదాలున్నాయన్న విమర్శలపై రవితేజ స్పందించాడు. విమర్శలు చేసేవారు పాటలోని కొన్ని పదాలను మాత్రమే చూస్తున్నారని, ఆ తర్వాత వచ్చే డైలాగ్స్ ను చూడడం లేదన్నాడు. సినిమా చూశాక పాట వెనుకున్న అసలు కథ అర్థమవుతుందని అన్నాడు. ఓలే ఓలే సాంగ్ పై దర్శకుడు భాను భోగవరపు వివరణ ఇస్తూ గ్రామాల్లో జరిగే ఉత్సవాల్లో చిన్న చిన్న కథలను పాటలుగా చెబుతూ ఉంటారని, అవి తిట్టుకున్నట్లు అనిపిస్తుంది గాని వాస్తవానికి వాళ్ళు చాలా ప్రేమగా మాట్లాడుకుంటారని అన్నాడు. ఇక ఫస్ట్ సాంగ్ తూ మేరీ లవర్ తో టెక్నాలజీని వాడుకున్నాడు. రవితేజ మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ కాంబోలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. మాస్ రాజాకు కలిసొచ్చిన చక్రీ వాయిస్ ను ఏఐతో రీక్రియేట్ చేసి పాడించారు. ఇలా దర్శకుడు కొత్తవాడైన మ్యూజిక్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి 3 రకాల పాటలతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. రెహమాన్ అప్పుడప్పుడు హిట్స్ కొడుతున్నా మ్యూజికల్ హిట్స్ ఇచ్చి చాలా కాలమైంది. తెలుగులో మ్యూజిక్ ఇచ్చిన అన్ని సినిమాలు ఫ్లాప్లే. ఈ సెంటిమెంట్ ను దర్శకుడు బుచ్చిబాబు పట్టించుకోకుండా పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ ని తీసుకున్నాడు. డైరెక్టర్ నమ్మకాన్ని రెహమాన్ నిలబెట్టాడు. అదెలాగో
చూద్దాం. పెద్ది సినిమాకు జయం రవి నటించిన జీనీ మూవీకి సంబంధమే లేకపోయినా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాటకు రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు. లోకతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణి ప్రియదర్శన్, ఉప్పెన బ్యూటీ, కృతి శెట్టి బెల్లీ డాన్స్ తో ఆకట్టుకున్నారు. అబ్డి అబ్డి అంటూ సాగే ఈ వీడియో సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గణేష్ ఆచార్య డాన్స్ మూమెంట్స్ ఇచ్చాడు. ఈ ఎనర్జెటిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు. అయితే అక్కడక్కడ కృతి డామినేట్ చేసింది. అరబ్బీ మ్యూజికల్ వీడియోగా సాగిన ఈ పాటను మషూక్ రెహమాన్ రాయ్గా మైసాకరా దీప్తి సురేష్ పాడారు. ఒక్క పాటతో రెహమాన్ కంబ్యాక్ అని చెప్పలేం. కెరియర్ మొదట్లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చినా చాలా కాలంగా అదిరిపోయే సాంగ్ ఒక్కటి ఇవ్వలేకపోతున్నాడన్న విమర్శను థగ్ లైఫ్ లోని జింగూచా సాంగ్ తో తిప్పికొట్టాడు. అయితే సినిమాలో ఇదొక్క సాంగే ఆకట్టుకుంది. సినిమా డిజాస్టర్ తో మెగా ఫ్యాన్స్ లో భయం మళ్లీ మొదటికొచ్చింది. రెహమాన్ పెద్దికి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడా అన్న భయం మెగా ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. ఈ డౌట్ కు పెద్ది గ్లిమ్స్ ఆన్సర్ ఇచ్చింది. స్టైలిష్ బ్యాక్ డ్రాప్ తో మాస్ క్లాస్ అన్న తేడా లేకుండా డిఫరెంట్ సౌండింగ్ తో ఇంప్రెస్ చేశాడు రెహమాన్. పెద్ది టీజర్ ను బ్యాక్గ్రౌండ్ తో అదరగొట్టేసిన రెహమాన్ పాటలకు ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడా అన్న డౌట్ మాత్రం ఉండిపోయింది. 2 బ్లాక్ బస్టర్స్, ఓ డిజాస్టర్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ 2 సినిమాలు వచ్చి నెల దాటింది. ఏ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో వస్తున్నాయో చూద్దాం. ఎన్టీఆర్ డెబ్యూ హిందీ మూవీ వార్ 2 నెట్ఫ్లిక్స్ లో 9న స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అయాన్ ముఖర్జీ డైరెక్టర్ చేసిన ఈ స్పై థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ విలన్ గా నటించారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాను 305 కోట్లకు అమ్మితే 177 కోట్లు మాత్రమే వచ్చింది. 57% మాత్రమే రికవర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. హనుమాన్ తర్వాత తేజ్ సజ్జా నటించిన మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మిరాయ్ భారీ లాభాలు తీసుకొచ్చింది. సినిమా 70 కోట్ల బడ్జెట్ తో రూపొందితే వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 37 కోట్లకు అమ్మగా 80 కోట్లు తీసుకొచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ 10న జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సత్యరాజ్, ఉదయ్ భాను లీడ్ రోల్స్ లో నటించిన త్రిబాణధారి బార్బరిక్ అక్టోబర్ 10న సన్ నెక్స్ట్ లోకి వస్తోంది. తెలుగు, తమిళంలో అందుబాటులో ఉంటుందని పోస్టర్ రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ హిట్ అయిన సినిమా కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఈ చిన్న సినిమా సూపర్ హిట్ కావడమే కాదు, 2 గద్దర్ అవార్డ్స్ ని కూడా అందుకుంది. ఈ సినిమా దర్శక నిర్మాతలు మరొక మూవీతో వస్తున్నారు. వాళ్ళెవరో చూసేద్దాం. మెగా డాక్టర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై తీసిన డెబ్యూ మూవీ కమిటీ కుర్రాళ్లు కమర్షియల్ గా హిట్ కావడమే కాదు, ప్రశంసలు, అవార్డులు తీసుకొచ్చింది. ఈ మూవీతో యదువంశీ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ కాంబోలో రెండో సినిమా 2026లో సెట్స్ పైకి రానుంది. కమిటీ కుర్రాళ్లు సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ మూవీతో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. 9 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా థియేటర్స్ లో 18.5 కోట్లు రాబట్టింది. 2 ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులు అందుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఎంపికైంది. యదువంశీ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ గా గద్దర్ అవార్డు అందుకున్నాడు. కమిటీ కుర్రాళ్లు హిట్ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 గా రూపొందుతున్న సినిమాను మానస శర్మ డైరెక్ట్ చేస్తున్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. ఈలోగా కమిటీ కుర్రాళ్లు డైరెక్టర్ తో మరో మూవీకి నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.